Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడేసరికి నాకు మన మహర్షి చెప్పినటువంటి ఒక చక్కటి విలువైనటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది. అగ్నిరేవ శరీరే శుభాశుభాని కరోతి అని చెప్పేసి. అంటే మన మహర్షులు ఈ సూక్ష్మమైనటువంటి ఈ వాక్యంలోనే మొత్తం గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా నిక్షిప్తం చేసినట్టు తెలుస్తుంది అనమాట. అగ్నిరేవ శరీరే శుభాశుభాని కరోతి అంటే మన శరీరంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో జఠరాగ్ని అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఈ జఠరాగ్ని సక్రమంగా తన కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడే మన ఆరోగ్యం కూడా సజావుగా ఉంటుంది. జఠరాగ్ని సరిగ్గా కార్యక్రమాలు నిర్వర్తించకపోవడము, సరిగ్గా పనిచేయకపోవడము వల్ల మరి వివిధ రకాలైనటువంటి రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జఠరాగ్ని తక్కువగా పనిచేసినా ఎక్కువగా పనిచేసినా అనారోగ్యమే. కాబట్టి సక్రమ పద్ధతిలోనే జఠరాగ్ని పని చేయాలన్నమాట. కాబట్టి ఆ పద్ధతిలో సక్రమమైనటువంటి పద్ధతిలో జఠరాగ్ని మన జీర్ణ వ్యవస్థలో పనిచేసినప్పుడే శుభాని కరోతి అంటే మనకి సక్రమైన పద్ధతిలో పనిచేసినప్పుడే శుభాలు కలుగుతాయి. అలా కాకుండా ఎక్కువగా పనిచేసినా లేకపోతే అది సరిగ్గా పనిచేయకపోయినా అశుభాలు అంటే అనారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మరి ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి రకరకాల లక్షణాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జఠరాగ్ని దూషీభూతం కావడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి కాకపోవడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడము, అదే అయినప్పుడు విరేచనాలు రోజు 3-4 సార్లు అవుతుండడము, ఒక్కొక్కసారి 2-3 రోజులు ఒక్కోసారి విరేచనం అవుతుండడము, విరేచనంలో వాసన ఉండడము, అదేవిధంగా విరేచనంలో మరి విపరీతమైనటువంటి ఈ యొక్క అపానవాతం పోతూ ఉండడము అంటే ఫ్లాటస్ అంటారు అనమాట. ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క సమస్యలో కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి జఠరాగ్ని దూషీభూతం కావడం వలనే ఈ యొక్క సమస్య కలుగుతుంది. మరి ఎప్పుడైతే జఠరాగ్నిని మనం సక్రమ పద్ధతిలో పెట్టుకోగలమో అంటే ఆహార విధి విధానాల ద్వారా చక్కదిద్దుకోగలమో అప్పుడు ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఈ సమస్యల వల్ల కలిగేటువంటి లక్షణాలు తగ్గిపోతాయి. వీటి వల్ల భవిష్యత్తులో కలిగేటువంటి రుగ్మతలు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉన్నవి కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి జబ్బులకి ఆధారభూతము జీర్ణ వ్యవస్థ, జీర్ణ ప్రక్రియ నిర్మాణం అన్నమాట. మరి దీనికి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే జఠరాగ్ని సక్రమ పద్ధతిలో ఉంచేందుకు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు సోంపు గింజలను వేయించి పొడి చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే వాము, దీన్ని అజవాయిన్, అజమోద, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. వీటిని కూడా శుభ్రం చేసేసి వేయించేసేసి ఒక చూర్ణం చేసి ఒక 25 గ్రాములు తీసుకోండి. సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు తీసుకోండి. కాబట్టి సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, ఓము చూర్ణం 25 గ్రాములు, సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు. లేదా ఈ పదార్థాలన్నీ కూడా ఒక్కోసారి మిక్సీలో వేసి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. సో 50 గ్రాముల వాము, 50 గ్రాముల సోపు, మళ్ళీ రాసుకుంటున్నారు కదా, 50 గ్రాముల సోపు, 25 గ్రాముల వాము, 10 గ్రాములు సైంధవ లవణం. ఈ 3 పదార్థాలు కలిపి మిక్సీలో కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 50 ml నీళ్లు తీసుకొని, అంటే మామూలు నీళ్ళైనా సరిపోతుంది, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతుంది. అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా మామూలు నీళ్లు ఒక 50 ml తీసుకొని అందులో ఈ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అంటే టీ స్పూన్ తెలుసు కదా, టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాముల పౌడర్ ఉంటుంది ఇంచుమించు, లేకపోతే 6 గ్రాముల వరకు. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము అయితే సరిపోతుంది అనమాట. 2.5 గ్రాము చూర్ణాన్ని, 1/2 టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసి సేవించాలి, ఇంతే. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత సేవించడం వల్ల చిటిక వేసినట్టు క్షణంలోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరం వెంటనే తగ్గేందుకు ఈ 3 పదార్థాలు ఉంటే రసాయన పదార్థాలు, రసాయన గుణాలు మనకి ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ సోంపు గింజల్లో
అనథాల్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా ఫైబర్ అనేటువంటి పదార్థము, పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా అనథాల్ అనేటువంటి రసాయన పదార్థము తీసుకున్నటువంటి ఆహారము ఎక్కువసేపు పేగుల్లో ఉండకుండా ఉండేందుకు, త్వరగా జీర్ణమయ్యేందుకు, ఆహారం పురవకుండా ఉండేందుకు కూడా ఈ అనథాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఫైబరు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. అట్లే పాలిఫినాల్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే, ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో భవిష్యత్తులో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుంటుంది. కాబట్టి ఈ పాలిఫినాల్స్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క సోపు గింజలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోవడమే కాకుండా రక్తనాళాల్లో ప్లేటెట్స్ వల్ల, కొవ్వు వల్ల, అంటే ఫ్యాట్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే వాములో థైమాలు, ఫ్లావనాయిడ్స్, కార్బోకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ప్రేవుల్లో యాసిడ్ యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో యాసిడ్ యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. రెగ్యులేట్ చేసేస్తుంది అంటే కడుపులో యాసిడ్ ఎంత ప్రమాణంలో ఉత్పత్తి కావాలనో అంత ప్రమాణంలో ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి థైమాల వల్ల కలుగుతుంది అనమాట. అంటే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయిన ఇబ్బందే, యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అయినా ఇబ్బందే. కాబట్టి మరి సక్రమంగా కరెక్ట్గా ఉత్పత్తి అయ్యేటట్లు ఈ యొక్క థైమాల్ ఉపయోగపడుతుంది. ఈ థైమాలు, ఫ్లేవనాయిడ్స్ ఈ రెండు ఈ వాములో కలిసి ఉన్నాయి. కాబట్టి మరి ట్రైగ్లిజరైడ్స్, అంటే మనకు చెడు కొలెస్ట్రాల్గా భావించబడేటువంటి ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఇలాంటివన్నీ కూడా పెరగకుండా ఉండేందుకు, అవి తగ్గేందుకు, మన శరీరానికి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు కూడా ఈ యొక్క థైమాలు, ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయి. అట్లే థైమాలు, కార్బోకాల్ ఈ రెండు పదార్థాలు కూడా ఈ వాములో ఉండడం చేత ఈ రెండు పదార్థాలు కాంబినేషన్లో ఏం జరుగుతుందంటే ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు ఈ థైమాలు, కార్బోకాల్ కలిపి మనం కలిపినటువంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అంటే వాములు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఈ యొక్క ఔషధము ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు, అంటే ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉండేందుకు కూడా ఈ థైమాలు, కార్బోకాల్ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సైంధవంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు కూడా శరీరానికి నీరసం, నిస్సరణ లేకుండా ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క సోంపు, వాము మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు అన్నీ చక్కదిద్దబడతాయి. మరి ఈ యొక్క ముఖ్యంగా నేను మొదట్లోనే చెప్పినట్లు అగ్ని చాలా సహజమైనటువంటి పద్ధతిలో తన విధి తాను నిర్వర్తించేటట్లు, అంటే జఠరాగ్ని సక్రమమైన పద్ధతిలో తన విధి తాను నిర్వర్తించేటట్టు చేస్తుంది. కాబట్టి మరి లక్షణాలు తగ్గిపోతాయి. దాంతోపాటు భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల ఇతర ఉపద్రవాలు నేను చెప్పినట్టు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా వాడదగ్గ దివ్యమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ చూర్ణం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చూర్ణం అంటే ఆశ్చర్యం కాదనమాట. చూశారు కదా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.